హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా కానీ పెత్తనం అనేది ఎక్కువ అయితే అప్పుడు తిరుగుబాటు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే విధంగా మారిపోయింది. ఆ దేశం ప్రపంచ దేశాలపై ఈ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత నుంచి ఈ ధోరణి మరింత ఎక్కువ అవుతోంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎక్కువగా తిరుగుబాటు అనేది వస్తుంది. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా అమెరికాకు గుడ్డిగా వంత పాడిన దేశాలు సైతం ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి. అంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేపథ్యంలో దావోస్లో ఒక కీలక సమావేశం జరుగుతూ ఉండగా ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అమెరికా డాలర్పై ప్రపంచ దేశాలు డిపెండెన్సీ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా 1971లో అమెరికా కరెన్సీతో గోల్డ్ లింకేజ్ సిస్టమ్ను పూర్తిగా బ్రేక్ చేయడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక మాంద్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అన్ని దేశాలు నష్టపోతూ ఉన్నాయి. తద్వారా అమెరికా మాత్రమే లాభపడుతుంది. ప్రస్తుతం అన్ని దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో అమెరికా డాలర్నే మనం ఉపయోగిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తిగా తగ్గించుకున్నప్పుడు మాత్రమే అన్ని దేశాలు బాగుపడతాయి. తద్వారా అమెరికా పెత్తనం కూడా మనపై చాలా వరకు తగ్గుతుంది అనే విధంగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఒక కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి ఈ మధ్య కాలంలోనే వెలువడింది. కానీ నిజానికి భారత్, రష్యా, చైనా ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా చాలా ఏళ్లుగా ఈ డీడాలరైజేషన్పై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ అమెరికాను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల మాత్రమే ఈ డీడాలరైజేషన్ ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉన్నాయి. నిజానికి మనం గతాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే బ్రిక్స్ దేశాలు ఏకంగా ఒక కొత్త కరెన్సీని ప్రపంచంలో వాణిజ్యాన్ని నెరపేందుకు దీన్ని యూజ్ చేద్దాం అనే విధంగా వీళ్ళు ఒక కరెన్సీని సైతం తీసుకువచ్చారు. అయితే అప్పట్లో ట్రంప్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించడంతో ఇది మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది అని ఆర్థిక సంస్థల నిపుణులు సైతం చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 2026లో బ్రిక్స్ దేశాల సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకొని ఉన్నారు. అదేమిటంటే ఈ 5 దేశాల మధ్య జరుగుతున్న పర్యాటక రంగంతో పాటు అనేక కరెన్సీ ట్రాన్స్ఫరింగ్ కోసం మనం ఒక కొత్త డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఏర్పాటు చేసుకుందాం. తద్వారా ఈ కరెన్సీ ట్రాన్స్ఫర్ అనేది మన మధ్యలోనే ఉంటుంది. ఏ ఇతర దేశానికో మనం మేలు చేకూర్చే అవకాశం అస్సలు ఇవ్వకూడదు అనే విధంగా బ్రిక్స్ దేశాలు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. త్వరలో జరగబోయే సమావేశంలో దీనికి ఓకే చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు. తద్వారా అమెరికా డాలర్తో సంబంధం లేకుండా ఈ బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన డిజిటల్ కరెన్సీ అనేది ట్రాన్స్ఫర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ డీడాలరైజేషన్కు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు దృష్టి సారిస్తూ ఉన్నాయి అనే విషయానికి వస్తే ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు రష్యా దగ్గర చాలా పెద్ద మొత్తంలో అమెరికాకు సంబంధించిన డాలర్ నిల్వలు ఉన్నాయి. వీటిని రష్యా ఉపయోగించుకోవాలంటే అంటే రష్యా సంపాదించుకున్న డబ్బులను తనకు తాను యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు అవి పనికి రాకుండా పోయాయి. ఎందుకంటే దీనికి అమెరికా నుంచి అనుమతి ఉండాలి. ఈ అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యాకు ఈ అనుమతిని తీసేసింది. తద్వారా రష్యా దగ్గర డాలర్ల కట్టలు ఉన్నా కూడా వాటిని యూజ్ చేసుకోలేకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికా ఈ ఆంక్షలన్నిటిని తొలగించినప్పుడు మాత్రమే ఈ డాలర్ల నిల్వలను యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. నిజానికి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్ద ఎత్తున డాలర్ మారకాన్ని నిల్వ చేసుకుంటూ ఉన్నాయి. ప్రపంచంలో ఒడిదుడుకులు ఏర్పడినా కూడా వీటిని మనం అమ్మేసుకుని తద్వారా మన దేశాన్ని స్టెబిలైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రస్తుతం మన భారతదేశం దగ్గర కూడా పెద్ద ఎత్తున డాలర్ మారకం నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికాతో మనకు డైరెక్ట్గా పేచి వస్తే ఈ వీటిని యూజ్ చేసుకోకుండా నిరోధించే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మన దేశం కూడా రష్యా లాగా భారీగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డీడాలరైజేషన్పై ప్రపంచం దృష్టి సారించినప్పుడు మాత్రమే మనం అమెరికాపై డిపెండెన్సీ కాకుండా ఉండగలం అని అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉన్నాయి.
ప్రస్తుతం ఏకంగా యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం ఈ విషయంపై మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అమెరికా తప్ప మిగిలిన అన్ని దేశాలు కూడా డాలర్ను పక్కన పెట్టి తామే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి అనే విధంగా అన్ని దేశాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. కానీ దీనికి ఎవరో ఒకరు ఇంకాస్త ముందడుగు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చైనా, రష్యా అండ్ ఇండియా వీటిపై పెద్ద ఎత్తున పరిశీలన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రపంచ దేశాలకు అమెరికాపై డిపెండెన్సీ అనేది ఉంది కాబట్టి దీనిపై పటిష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రస్తుతం అమెరికా నుంచి ప్రపంచ దేశాలన్నిటిపైన టారిఫ్లు విధించిన నేపథ్యంలో భారత్పై ఏకంగా 50% ఆఫ్ టారిఫ్లను అమలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రపంచంలో ఇతర మార్కెట్లను అన్వేషిస్తూ ఉన్నాం. జనవరి 27వ తేదీన భారత్ అండ్ యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ఒక కీలకమైన ఆర్థిక ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. తద్వారా మనం ఇప్పటి వరకు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువులన్నిటినీ యూరోపియన్ యూనియన్ దేశాలకు అండ్ చైనాతో కూడా మనం వాణిజ్య ఒప్పందాలను సరళీకృతం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ దేశానికి సైతం ఎక్స్పోర్ట్ చేసేందుకు వీలు కలిగేలా మన దేశం నిర్ణయాలు తీసుకుంటోంది. తద్వారా ఇప్పటి వరకు మనం అమెరికాపై డిపెండెన్సీని తగ్గించుకుని ఇతర దేశాలతో మనం వాణిజ్యం నేర్పుకుంటూ ఉన్నాం. తద్వారా ఆ దేశంతో మనకు డైరెక్ట్గా భవిష్యత్తులో పేచీ వచ్చినా కూడా పెద్దగా నష్టం లేకుండా ఈ ధోరణి అనేది యూజ్ అవుతుంది. ప్రస్తుతం ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో కొత్త మార్కెట్లను అన్వేషిస్తూ ఉన్నాయి. ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశమే యూరోపియన్ యూనియన్ దేశాలకు తమ వ్యవసాయ ఉత్పత్తులను సైతం ఎగుమతి చేస్తూ ఉన్నాయి. అంటే ప్రపంచంలో అమెరికాను పక్కన పెట్టే విధంగా ఎన్ని మార్పులు సంభవిస్తూ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో అమెరికా ఒంటరిదైపోతుంది. ఆ దేశంపై డిపెండెన్సీ అనేది తగ్గినప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ పుట్టుకొచ్చే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే అమెరికా ఆధిపత్యం ప్రపంచంపై తగ్గిపోయి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కటయ్యే సందర్భం రానుంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.